గతించిన వారమంతి కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలని దేవుడు కాచి కాపాడి భద్రపరిచి, దేవుడు మరొక దినాన్న మరొక పర్యాయము దేవునికి సన్నిధిలో మనమందరము కూడా కుటుంబాలతో పాటు దేవునికి సన్నిధిలో ఉండడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు రెండు ప్రాముఖ్యంగా ఉండాలి. ఒకటి, మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత హృదయంతో దేవుని గణపరచాలి. రెండవది, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడితే అది నేను నేర్చుకోవాలి, నేర్చుకున్న మాట ప్రకారం ఏ విధంగా బ్రతకాలనేది మన మైండ్లో ఉండాలి కదా. రెండు విషయాలు చాలా ప్రాముఖ్యంగా సంఘము జ్ఞాపకం చేసుకోండి. ఆనాటి దేశాన్ని పరిపాలన చేసిన గొప్ప గొప్ప రాజులు ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాట దేవుడేమో ప్రవక్తతో చెప్పి, నువ్వు పలానా రాజుకి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పని చెప్పినప్పుడు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా వాళ్ళు ఎందుకు వెళ్ళి చెప్పగలిగారు కదా. మన వాళ్ళైతే ఏమనుకుంటారు, అయ్యో పెద్ద వ్యక్తి, ఈ వ్యక్తితో చెప్తే నన్ను ఏం చేస్తాడో, లేదా ఇంకొకట నాకు సహాయం చేయకుండా ఉంటాడేమో అని ఈ లోకానుసారంగా ఆలోచిస్తే కనుక అట్లాంటి భయాలు ఉంటాయి కదా. గమనించినప్పుడు అసలు ఆ నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని హెచ్చరించడం ఏంటి, ఇర్మియా ప్రవక్త వెళ్ళి ఫలానా వ్యక్తిని హెచ్చరించడం ఏంటి, యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా రాజుని హెచ్చరించడం ఏంటి. రాజునికి హెచ్చరిక చేయాలంటే, గద్దించాలంటే ఎంత గట్స్ ఉండాలి అంటే, వాళ్ళలో పనిచేస్తున్నది ఏంటి, పరిశుద్ధాత్మ. వాళ్ళలో పనిచేస్తుంది పరిశుద్ధాత్మ. దేవుడే వాళ్ళతో మాట్లాడాలి, దేవుడే వాళ్ళలో నుండి ఏం చేస్తున్నాడు, రాజులతో మాట్లాడాలంటే ఇష్టపడుతున్నప్పుడు ఈ ప్రవక్తలు ఏం చేస్తారు, ఆ అవకాశాన్ని ఇచ్చారు కదా. ఒకవేళ భయపడిపోయే వాళ్ళైతే, లేదా ఇంకొక విధాలుగా భయపడే వాళ్ళైతే, దేవా నా వల్ల కాదు ప్రభువా, ఆ రాజుతో ఈ మాటలేంటి, నన్ను చంపేస్తాడు, నన్ను ఇంకోటి చేస్తాడని భయపడిపోయి ఏమవ్వాలి వాళ్ళు. ఇట్లాంటి భయానికి చెందిన వాళ్ళైతే దేవుడు వాళ్ళని ఏం చేయడు, వాడుకోడు కదా. దేవుడు వాళ్ళతో మాట్లాడు కదా. దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు దానికి సిద్ధమై ఉన్నారు కనుకే, వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు కనుకే దేవుడు వాళ్ళతో ఏమవుతాడు, మీరు గమనించండి, కొంతమంది చాలా డైరెక్ట్గా ధైర్యంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ సొంత ధైర్యం కాదు, వాళ్ళ సొంత శక్తి కాదు, ఎందుకంటే దేవుడు వాళ్ళ నుంచి మాట్లాడతాడు కదా. ఒక లోకానికి మనుషులకు భయపెడితే కనుక అలాంటి కఠినంగా గద్దింపుగా దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పలేరు కదా. కనుక గమనించండి కదా, కొన్నిసార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు కదా. ఏదో ఇక్కడ నా మాటలని మీరు గమనించొద్దు, దేవుడే మాట్లాడుతున్నాడు కదా. చెప్పాను కదా, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుడే నాతో మాట్లాడతాడు కదా. ప్రతిదీ కూడా వాక్యాన్ని కోట్ చేసి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు దేవుడే కదా మాట్లాడేది అని మనం గమనించాలి కదా. కనపరుస్తూ ఉంటాం. వాక్యంలోకి మనం వెళ్దాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో చూసినప్పుడు మొదటి వచనంలో నుంచి మనం చూసినప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. చూడండి, హిజ్కియా ఎవరని చెప్తున్నాను, రాజు, యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు. యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉన్నారు. యెహోషాపాతు, ఆషా, ఈ హిజ్కియా, ఇలాంటి కొంతమంది. సో ఇలాంటి కొంతమందిలో ఈ హిజ్కియా కూడా కొంత దైవభక్తి కలిగిన వాడు. ఈ హిజ్కియాకి ఏమొచ్చింది, మరణకరమైన రోగం కదా. సో రోగము, కొన్ని రోగాలు మనల్ని మరణానికి తీసుకెళ్తే రోగాలు ఉంటాయి కదా. సో కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మరణకరమైన రోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హిజ్కియాకు వచ్చిన రోగం ఎట్లాంటిదని చెప్తున్నాడు దేవుడు, మరణకరమైన రోగము. ఇది హిజ్కియాకి తెలిసే లోపే దేవుడు ఆ యొక్క ప్రవక్తని, యెషయా ప్రవక్తని, ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తని ఎవరి దగ్గరికి పంపించాడు, హిజ్కియా దగ్గరికి పంపించాడు. గమనించండి, హిజ్కియా దగ్గరికి వచ్చి ఆమోజు కుమారుడైన యెషయా అంటున్నాడు, నీకొచ్చిన రోగాన్ని బట్టి నువ్వేమవుతావు, చచ్చిపోతావు. నీకొచ్చిన రోగాన్ని బట్టి నువ్వేమవుతావు, చచ్చిపోతావు, మరణమవుతావు. అయితే
మరణమవుచున్నావు గనుక, బ్రతకవు గనుక నీవేం చెయ్యి, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి యెషయా ప్రవక్త అంటున్నాడు, నీకు వచ్చిన రోగం మరణకరమైన రోగం. అయితే ఈ మరణం నుండి నేను ఇంకా దేవుడు తప్పించట్లేదు, దేవుడు నేను ఇంకా ఈ లోకం నుండి తీసివేస్తున్నాడు, దానికి ఇంకా వేరే ఇంకా అవకాశం లేదు, నేను చంపేస్తున్నాడు, నేను తీసేసుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే కనుక ఇప్పుడు నువ్వేం చెయ్యి, నీళ్ళు చక్కబెట్టుకో, నీళ్ళు చక్కబెట్టుకో. ఎవరు మాట అంటున్నాడు? ఇది యెహోవా మాట కదా. సో లోకానుసారంగా ఆలోచిస్తే కనుక దేవుని యొక్క భయం లేని వాడైతే ఏం చేయాలి? వెంటనే హిజ్కియా వెంటనే తన సైన్యాన్ని భటులను పిలిచి, యెషయా వచ్చాడు, యెషయా ఇలా మాట్లాడుతాను, నేను చచ్చిపోతానంట, కనుక నా ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు, కనుక ఈయన తీసుకెళ్ళి చంపేయండిరా, ఇలా ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టండిరా అంటాడు కదా. కానీ ఆ మాట ప్రవక్తల యొక్క మాటలు ఎవ్వరు కూడా అట్లా అనలేదు. మనం చరిత్ర చూసుకోండి, రాజుల యొక్క చరిత్ర చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు దేవుని యొక్క భయము, అంటే దేవుడు అంటే తెలియని వాళ్ళు కూడా ప్రవక్త చెప్పిన వాళ్ళు భయపడ్డారు. గల కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి ముందు నా శక్తి ఏమాత్రము పనికిరాదు కదా. నేను కేవలం ఒక దేశానికి రాజు, కానీ చెప్తున్న యెహోవా ఈ యుగయుగాలు నిలిచేవాడు కదా, ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు, ఈ సృష్టికర్తకి కారణభూతుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి యొక్క ఊపిరికి కారకుడైన వాడు దేవుడే కదా. అలాంటి దేవుడికి భయపడకుండా చరిత్రలో రాజులు ఎవరు కూడా భయపడకుండా లేరు. మరి నీవు నేను దేవునికి ఎంత భయపడుతున్నాం కదా, ఎంత భయపడుతున్నాం. ఆ రోజుల్లో ఇంకా వాక్యం అనేది, దేవుని యొక్క మాట అనేది అంత స్పష్టంగా లేదు. ఏదో ప్రవక్త ద్వారా ఏదైనా మాట చెప్తే తెలుసుకోవాలంతే. కానీ ఇప్పుడైతే దేవుడు స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ద్వారా అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు, తెలియపరిచినప్పుడు ఇంకెంత దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, ఆయన మాట పట్ల ఇంకెంత శ్రద్ధ వహించాలి, ఇంకెంత ఆయన అంటే మనం ఎట్లా వివేచన కలిగి ఉండాలి కదా. కనుక మనం చదువుకున్న ఇందాక 51 కీర్తనలో చదువుకున్నప్పుడు చాలా విలువైన మాటలు అక్కడ ఉన్నాయి. మీరు నా మాట వినట్లేదని ఒకసారి విషయాలు చదువుతారు, అక్కడ ఇన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయో అక్కడ మనం చూసాం ఇందాక. దేవుడు మన మీద ఏ విధంగా కృప చూపుతున్నాడన్న విషయంలో అక్కడ మనకు చెప్తున్నప్పుడు అన్నాడు కదా, 16వ వచనం చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లో సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. చూడండి, నీవు నా మాటలను నీ వెనుకకు, చాలాసార్లు దేవుని యొక్క మాటలు మనం వెనకకు త్రోసిపుచ్చుతున్నామేమో కదా. మనకు అన్నీ తెలుసు, దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలో, దేవుని మనం ఎట్లా మహింపరచాలో, దేవునికి మనం ఏ విధంగా విధేయత చూపించాలో, దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవుడికి ఏ విధంగా బ్రతకాలో, క్రైస్తవుడిగా దేవుని యొక్క సేవకు ఏ విధంగా మనము సపోర్ట్గా ఉండాలో అన్నీ మనకు తెలుసు. కానీ ఆ మాటలన్నీ కూడా మనకేం చేస్తాం, వెనక్కి వేసేస్తూ ఉంటాం. మనకు నచ్చవవి, మనం చేయడానికి ఇష్టపడము కదా. దేవుని యొక్క మందిరానికి మనకు రావాలని తెలుసు, మనం సరిగ్గా రాము. దేవునికి ఇవ్వాలని తెలుసు, మనం సరిగ్గా ఇవ్వము. దేవునికి మనం విధేయత కలిగి మనము దేవుని యొక్క మాట ప్రకారము మనం జీవించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలని తెలుసు, కానీ మనము వినము కదా. దేవుని యొక్క మాటను మనం ఏం చేస్తాం, వెనక్కి త్రోసివేస్తూ ఉంటాం. రాజులకున్న శక్తి మనకు లేదు, రాజులకున్న ధనం మనకు లేదు, రాజులకున్న పలుకుబడి మనకు లేదు, రాజకీయ నాయకులకున్న పలుకుబడి మనకు లేదు. ఆ గొప్పతనం, ఆ శక్తి లేకపోయినా, మన దగ్గర ఏమీ లేకపోయినా చిన్న దాన్ని చూసి మనం ఏం చేస్తాం, దేవుని ఒక మాటను ఈజీగా పక్కన పెట్టేస్తాం. ఇంత ఉంటే మనం దేవుని యొక్క మాటను మనము లెక్క చేయం కదా. ఒకప్పుడున్న భక్తి ఉన్నదా, ఒకప్పుడున్న విశ్వాసం ఉన్నదా, ఒకప్పుడు మన ప్రాంతంలో ఎలాంటి కరువు ఉండేది, ఎలాంటి పరిస్థితులు ఉండేవి, అప్పుడు ఎంతో కొంత భయం ఉండేది దేవుడు అంటే. ఇప్పుడు ఆ భయం ఉందా? సో మనకి ఎంతో రాలేదు, ఇంతే వచ్చింది. కానీ ఈ ఇంతలో దేవుడు అంటే మనకి చులకన, దేవుడు అంటే లెక్కలేని తనము, దేవుడు అంటే భయం లేని పరిస్థితి. ఇంకా అంటాడు కదా, నీవు నా మాటలను నీ వెనుకకు
త్రోసివేస్తున్నావు? క్రైస్తవ సమాజమా, దేవుని యొక్క మాటను నువ్వు వింటున్నావా? ఆయన మాటను నువ్వు త్రోసివేస్తున్నావా? ఆయన మాటను కనుక నువ్వు వింటే నీ యొక్క జీవితము శ్రేష్టంగా ఉంటుంది. ఈ లోకంలో శ్రేష్టంగా ఉండటం మాత్రమే కాదు, కానీ పరలోకంలో నీ యొక్క జీవితము, నీ స్థితిగతులు ఉన్నతంగా ఉంటాయని మర్చిపోవద్దు. ఈ రోజున నీ అల్పకాల జీవితాన్ని చూసి నువ్వు విర్రవేగుతున్నావా, గర్విస్తున్నావా? రాజులు భయపడ్డారు దేవుని యొక్క మాటకి. దేవుని యొక్క మాటకి భయపడకుండా గర్వించిన రాజులు నాశనం అయిపోయారు. నీవు నేను ఎంత? క్రైస్తవ సమాజమా, ఈ మాటలు మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు గనక విధేయత చూపించడానికి ఇష్టపడితే గనక హిజ్కియా జీవితంలో చూసిన గొప్ప కార్యం నీ జీవితంలో చూస్తావు. హిజ్కియా దేవుని యొక్క మాటను వినడానికి ఇష్టపడ్డాడు, త్రోసిపుచ్చలేదు ఆయన మాటను త్రోసిపుచ్చలేదు. ఇంకా ఈ యొక్క భాగంలో మనం చూసుకుంటే, నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవిస్తున్నావు, నీవు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయవలన నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నావు. చూసావా? నీవు లోకస్తుల్లాగా జీవిస్తున్నావు. నువ్వు దొంగతో కలిసినప్పుడు దొంగలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో కదా. నీవు లోకంలో పాపాత్ముడితో కలిసినప్పుడు పాపాత్ముడిలాగా జీవిస్తున్నావేమో. అట్లా జీవించడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు పేరు పెట్టుకున్నావు, నువ్వు రక్షింపబడ్డావు, నీవు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండవలసిన వాడవు. నువ్వు లోకంతో కలిసిపోవడానికి వీలు లేదు కదా. ఇంకేమన్నాడు? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఎవరు? క్రైస్తవుడు ఈ విధంగా చేయడానికి వీలు లేదు కదా. లోకస్తుడు ఆ విధంగా ఉంటున్నాడేమో కదా. ఇంకేమన్నాడు? నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు కదా. అంటే సొంత వాళ్ళ రక్త సంబంధుల మీదే నిందలు మోయటం, వారిని చంపటం కదా. ఇది ఎక్కడి నుంచి వస్తున్నది కదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాదిలో నుండి వచ్చింది కదా. కయ్యోని హేబేల్ని చంపటం కదా. సో ఒకే తల్లి గర్భంలో పుట్టారు, ఒకే మంచం మీద పడుకున్నారు, ఒకే కంచంలో తిన్నారు, కానీ తన తమ్ముడి మీద అసూయత ఏం చేశాడు? చంపేసి. గల కారణం ఏంటంటే అతనిలో ఎవరి ఆత్మ పనిచేస్తుంది? దురాత్మ కనుక చోటిస్తే నీవు నాశనం అవటమే కాదు, ఎదుటివాడిని నాశనం చేయడమే కాదు, కానీ నీవు కూడా నాశనం అయిపోతావు. ఎదుటివాడి నాశనము అది తాత్కాలికమే, కానీ నీ నాశనము అది యుగాలు కలిగే నాశనము కదా. హిజ్కియాతో దేవుడు చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, మరణకరమైన రోగం నీకు వచ్చింది కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ పని అయిపోయింది, నీవు ఇంకా చచ్చిపోతావు కదా. ఈ మాట అన్నప్పుడు లోకానుసారంగా ఆలోచించేవాడు కోపం రావాలి కదా. ఈ లోకానుసారంగా ఆలోచిస్తే చెప్పిన వ్యక్తిని నాశనం చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ హిజ్కియా అట్లా చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను హెచ్చరించాడు, దేవుడు నన్ను గద్దిస్తున్నాడని దేవుని యొక్క సన్నిధి వైపు తిరగడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనతో మాట్లాడితే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని దేవుని వైపు తిప్పుకుంటున్నామా? లేదా దేవుడు నన్ను ఈ పని చేయొద్దన్నాడు, ఈ చేయమన్నాడు కనుక దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఈ దినం నుండి ఈ పని చేయడానికి నేను నా జీవితాన్ని అర్పించుకోవాలి, నేను దేవునికి సాక్షిగా బ్రతకాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను పశ్చాత్తాపం చెందాలి, దేవుని యొక్క సన్నిధిలో ఈ దినం నుండి నేను కష్టమైన నష్టమైన ఈ విధంగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నావా నీవు కదా. దేవుడు మాట్లాడిన స్పృహ, ఆ జ్ఞానం మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటకి మనం విలువనిచ్చి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనం ఏం చేస్తాం? ఒక అడుగును ముందుకి వేస్తాం కదా. హిజ్కియా ఒక అడుగు ముందుకు వేస్తాడు కదా. ప్రవక్త మాట్లాడి వెళ్ళిపోయాడు, ఏదో చెప్పాడులే అని ఆ మాట పక్కన పెట్టి తన పనిని తను చూసుకున్నాడా? చూసుకోలేదే కదా. చాలాసార్లు పాస్టర్ గారు ఏదో చెప్పారులే, దేవుని యొక్క మందిరంలో సేవకులు ఏదో చెప్పారులే అని మనం చాలాసార్లు ఆ మాటను పక్కబెట్టి మన జీవితం మరలా మామూలు జీవితం, మనం బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళా అదే పాత చింతకాయ పచ్చడిలానే ఉంటుంది మన జీవితం కదా. సో కొన్నిసార్లు దేవుని యొక్క మాటను మనం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. దేవుని యొక్క మాటను మనం తీసుకోవడానికి ఇష్టపడకపోతే అది నష్టం మనకి అని మనము గమనించట్లేదు కదా. అదేదైనా సరే కదా. నువ్వు ఆర్థికంగా నష్టపోతున్నావంటే నీవు దేవుడు చెప్పినది చేయట్లేదు, నువ్వు అనారోగ్యంగా నష్టపోతున్నావంటే నువ్వు దేవుడు చెప్పింది చేయట్లేదు, నువ్వు కుటుంబ పరిస్థితుల్లో నువ్వు నష్టపోతున్నావంటే దేవుడు నీవు చెప్పింది నువ్వు చేయట్లేదనే కదా. హిజ్కియా చేసిన పని ఏంటంటే వెంటనే సేవకుడు వెళ్ళిపోయాడు, ప్రవక్త వెళ్ళిపోయాడు, కానీ వెంటనే ఆయన రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకోలేదు, వెంటనే తీర్మానం చేసుకున్నాడు.
వెంటనే పశ్చాత్తాపం చెందడానికి ఇష్టపడ్డాడు. ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ ఎవరి వైపు తిరిగాడు ఆయన? దేవుని వైపు తిరుగుతున్నాడు. ఎక్కడ? గోడ వైపు తిరిగి అతను ఏమంటున్నాడు? గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కదా. సో దేవుడు, ఆయన కష్టం వచ్చిందని తెలుసు కదా, చచ్చిపోతున్నానని అర్థమైంది ఆయనకి. అది మామూలు కష్టం కాదు, ఈ లోకంలో ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర పరిగెట్టాలనుకుంటాడు? లోకస్తుడైతే డాక్టర్స్ దగ్గర పరిగెట్టాలనుకుంటాడు కదా, లేదా ఇంకొక కష్టం వచ్చిందంటే ఇంకొక రాజకీయ నాయకుల దగ్గరికి పరిగెట్టాలనుకుంటాడు కదా, బంధువుల దగ్గరికి పరిగెట్టాలనుకుంటాడు, రక్త సంబంధుల దగ్గరికి పరిగెట్టాలనుకుంటాడు. ఏదో వాళ్ళ నుండి సహాయం వస్తుందేమో, డాక్టర్ ద్వారా లేదా హాస్పిటల్కి వెళ్తే నాకు ఏదన్నా అవుతుందేమో కదా. లోకానుసారంగా ఆలోచించేవాడు లోక ప్రయత్నాలు చేయడానికి పరుగులెత్తుతూ ఉంటాడు కదా. కానీ దేవుని భయం తెలిసినోడు దేవుని యొక్క పాదాల మీద పడతాడు కదా, దేవుని యొక్క పాదాల మీద పడతాడు. హిజ్కియా గోడ వైపు తిరిగాడు. హిజ్కియా గొప్ప రాజు, అతడు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే. దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుకి ఏదైనా కొరువు ఉంటుందా కదా, రాజుకి ఏదైనా కొదువు ఉంటుందా? రాజు పిలిస్తే హాస్పిటల్ కూడా తన ఇంటికి రావాల్సిందే కదా. కానీ ఎవరి వైపు అతడు సహాయంకి వెళ్ళలేదు, ఎవరి వైపు తన యొక్క కనులు త్రిప్పలేదు కదా. చాలాసార్లు మనం ఎవరి వైపు మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరి వైపు తిరుగుతున్నాము? ఎవరి వైపు తిరుగుతున్నాం? మనుషుల వైపు తిరుగుతున్నామా? దేవుని వైపు తిరుగుతున్నామా కదా. హిజ్కియా గోడ వైపు తిరిగాడు, అంటే దేవుని వైపు తిరిగాడు, దేవుని యొక్క మందిరం వైపు తిరిగాడు. దేవుని యొక్క మందిరము అక్కడ గోడకి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది కదా. దేవుని వైపు తిరిగాడు కదా. మనం చదువుకున్న కీర్తన భాగంలో 50 అధ్యాయంలో ఉంది కదా. 50 అధ్యాయంలో ఏముందంటే, ఆపద్దినములో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహింప. చదవనమ్మా ఆ వాక్యము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేది కదా. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, అప్పుడు నేను నిన్ను ఏం చేస్తాను? విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను ఏం చేయాలి? మహిమ పరచాలి. హిజ్కియా చేసిన గొప్ప పని అది. హిజ్కియా చేసిన గొప్ప పని అది. ఏం చేశాడు ఆయన? ఆయన ఏమంటున్నాడు? దేవుని వైపు తిరిగి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని, దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళు ఏమంటున్నాడంటే, ఏమని ప్రార్థన చేస్తాను? ఒకసారి అద్భుతమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేసే ధైర్యం మనకు ఉండగలుగుతుంది అనేది మనం గమనించుకోవాలి. యెహోవా యథార్థ హృదయుడినై. చూడండి హిజ్కియా చేస్తున్న ప్రార్థన మనం చేయగలుగుతామా? హిజ్కియా ఏమంటాడంటే, నిన్ను యథార్థ హృదయుడినై. మనం అట్లా అనగలమా? నేను యథార్థత నాలో ఉంది, నా హృదయం యథార్థత కలిగిన హృదయం, నా హృదయం నీతి కలిగిన హృదయం, నా హృదయంలో ఏ కల్మషము లేదు, ఏ కపటము లేదు, నేను నీతిమంతుడని అని నేను చెప్పగలమా? చెప్పలేము కదా. హిజ్కియా చెప్పగలుగుతున్నాడంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కదా. దేవునితో మనం ఎవరితోనైనా అబద్ధం ఆడగలం కదా, ఎవరితోనైనా అబద్ధం ఆడేస్తాం, కానీ దేవునితో అబద్ధం ఆడగలమా? దేవునితో అబద్ధం ఎవరు ఆడలేరు కదా. దేవునితో అబద్ధం ఆడాడంటే ఆడు మూర్ఖుడే అనే అర్థమే కదా. దేవుడితో ఎవడు అబద్ధం ఆడలేడు. మనము ఎవరి దగ్గర మనం పాపాన్ని ఒప్పుకోలేము, ఎవరి దగ్గర మనం ఏది చెప్పుకోలేము, కానీ దేవుని ముందు మనం సమస్తము చెప్పగలిగిన ధైర్యం మనకు దేవుడు ఇచ్చాడు కదా. హిజ్కియా ఈ మాట అనగలుగుతున్నాడంటే ఆయన యొక్క జీవితం ఎట్లా ఉందో చూడండి, ఆయన యొక్క హృదయం ఎట్లా ఉందో చూడండి. ఆయన అంటున్నాడు కదా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లా జరిగించుతునో. చూడండి, ఈ మాటలు మనం అనగలమా? ఈ మాటలు మనం అంటాడు కదా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో ప్రభువా. అద్భుతమైన మాట కదా ఇది. ఈ ప్రార్థన మనం చేయడము చాలా కష్టమే కదా. ఎందుకంటే మనలో ఏదో ఒక లోపము, ఏదో ఒకటి దేవుని యొక్క సన్నిధికి దేవునికి విరోధంగా మనలో అనేకమైనవి ఉన్నవి కనుక ఇలాంటి మాటలు మనం మాట్లాడలేం కదా. యథార్థత హృదయం మనకు లేదు.
కదా. సత్యం మనలో లేదు. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సేవకునికి అనుకూలంగా మన జీవితాలు ఏమీ లేవు కదా. ఇలాంటి మనం ప్రార్థన మనం చేయగలమా? హిజ్కియా చేసిన ప్రార్థన ఎందుకు అంత ధైర్యంగా చేయగలిగాడంటే అతడిలో ఆ యథార్థత మనకు కనిపిస్తుంది, అతడిలో ఆ నీతి మనకు కనిపిస్తుంది, అతడిలో ఆ యొక్క దేవునికి ఆ అనుకూలంగా, అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం, దేవుడిచ్చిన ఆ యొక్క సూచనల ప్రకారం అతని యొక్క జీవితం ఏమవుతుందంటే నడుస్తూ వస్తుంది. కనుక ఈ ప్రార్థన, ఈ ధైర్యం కలిగిన ప్రార్థన అయినా చేయగలిగాడు కదా. కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను దేవా నీ ఎడల నేను ఎట్లా నడుచుకుంటున్నానో, నా భక్తి ఏంటో, నా విశ్వాస జీవితం ఏంటో, నా యొక్క పరిస్థితులు ఏంటో నీకు తెలుసు కదా ప్రభువా, నీవు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా. అంటే నీవు నన్ను, అంటే ఆ నీతిని బట్టి లేదా ఆ యథార్థతను బట్టి కాకపోయినా కూడా కేవలం నీ కృపతో నన్ను ఏం చేసుకో, జ్ఞాపకం చేసుకో ప్రభువా. హిజ్కియా నీతివంతుడిగా కనిపిస్తున్నాడు. హిజ్కియా యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. హిజ్కియా సత్యాన్ని జరిగించేవాడుగా, సత్యం మాట్లాడేవాడుగా, హిజ్కియా దేవుని యొక్క సన్నిధికి, దేవునికి అనుకూలమైన వాడుగా ఉన్నాడు తప్ప ఎప్పుడు దేవునికి విరోధంగా లేడు. దేవుడి యొక్క ఆజ్ఞలకి వ్యతిరేకంగా అతడు లేడనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇట్లా మాట్లాడుతూ ఇంకా అట్లా ఆయన ఎట్లా చేశాడంట, హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను కదా. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించను. సో మనం చేసే ప్రార్థనలో యథార్థత ఉండాలి. మనం చేసే ప్రార్థనలో ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఆ ప్రార్థన ఉండాలి కదా. దేవుని ఎదుట మనం ప్రార్థన చేసినప్పుడు మనలో సత్యం ఉంటే, సత్యం ఉండకపోతే మన ప్రార్థన దేవుడు ఏం చేయడు, ఆలకించడు. ఈ సందర్భంలో ఒక సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. నేను 2 రోజుల క్రితము వాళ్ళు ఆ సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నారు. గత సంవత్సరము మలికిపురంలో ఐపీసీ చర్చ్లో ఉపవాస మీటింగ్లకి వాక్యానికి పిలిచారు. పెద్ద సంఘము. ఆ దైవ సేవకుడు కూడా చాలా సీనియర్ ఆయన చాలా వయసు 60 సంవత్సరాలు ఉంటాయి. ఆ సేవకుడు వాక్యానికి పిలిచాడు. ఉదయకాలం మాట్లాడాలి, సాయంకాలం మాట్లాడాలి. ఉదయకాలం వాక్యం అయిపోయిన తర్వాత వారు ఒక ఇంటికి భోజనాన్ని తీసుకెళ్లారు. భోజనం అయిపోయిన తర్వాత మేమందరం కూర్చున్నప్పుడు వారి యొక్క సమస్యను తీసుకొచ్చారు. ఏంటంటే ఆ పాస్టర్ గారు తన కుమార్తెకి వివాహం అయింది కానీ గర్భఫలము లేదు. ఆ సేవకుడు అంత పెద్ద వయసు, అంత పెద్ద సేవ అనుభవం ఉంది, కానీ నా దగ్గరికి వచ్చి, బాబు అక్క గర్భఫలం లేకుండా బాధపడుతుంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పరిస్థితిని బట్టి, కనుక నీవు ఇప్పుడు ప్రార్థన చేయాలని. ఆ సేవకుడు చాలా విశ్వాసంతో కదా, నా వయసును చూడలేదు, నా యొక్క పరిస్థితిని చూడలేదు, కానీ ఆయన వచ్చి తన యొక్క విశ్వాసాన్ని చూపించాడు. ప్రార్థన చేయమన్నప్పుడు ఆ బిడ్డ కోసము ఆ క్షణాన్ని మేము ప్రార్థన చేస్తాం. చాలా బలమైన ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ సేవకుడి యొక్క కుమార్తె, ప్రభువా నీ సేవకుడు చాలా విశ్వాసంతో, నీ సేవకుడని గౌరవించి, వయసు చూడలేదు, ఆ యొక్క పరిచర్య యొక్క బ్యాక్గ్రౌండ్ చూడలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తానని చూడలేదు, కానీ నీ మీద విశ్వాసంతో నా దగ్గరికి ప్రార్థనకు వచ్చాడు. ప్రభువా, ఆయన యొక్క విశ్వాసాన్ని నువ్వు చూస్తున్నావు, ఆ కుటుంబ పరిస్థితి నువ్వు చూస్తున్నావు. దేవా, నేను ఒకే ప్రార్థన చేశాను, దేవా మరలా వచ్చే సంవత్సరంలో ఆమె గర్భవతి అవ్వాలి, గర్భము తెరవాలి, మరలా సంవత్సరం అవ్వక మునిపే ఆమె మంచి సాక్ష్యం చెప్పాలి అని ఆ క్షణాన్ని ప్రార్థన చేశాము. నిన్నటి దినాన్ని 2 రోజుల క్రితము వాళ్ళు నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్, దేవుడు ఆమెను దర్శించాడు. ఇంకా సంవత్సరం అవ్వలేదు, అక్టోబర్ వస్తే సంవత్సరం అవుతుంది. సంవత్సరం కాకమునిపే ఆ దినం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడం గల కారణం ఏంటంటే, ఆ రోజు చేసిన ప్రార్థనలో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. ఆయన యొక్క యథార్థత ఉంది, ఆయన భక్తి జీవితం ఉంది, ఆయన లోకానుసారంగా ఆలోచించలేదు, సేవకుడని గౌరవంతో ఆయన ప్రార్థన కోరాడు. ఆ క్షణాన్న అవన్నీ ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు కదా. అంటే మనం చేసే ప్రార్థనలో ఎట్లా ఉండాలి, సత్యం ఉండాలి కదా. అందరి ప్రార్థన దేవుడు ఆలకించడు కదా, అందరి ప్రార్థన దేవుడు ఆలకించడు కదా. నేను నీ ప్రార్థన ఆలకించినట్లు నీవు పాపం చేయకుండా ఉండుమని కీర్తనాకారుడు పాపిస్తాడు కదా.
హిజ్కియా యొక్క కన్నీళ్ళు ఎవరు చూశారు? దేవుడు చూడకుండా ఉన్నాడా? దేవుడు చూడకుండా ఉన్నాడా? ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా తను చేరవలసిన గమ్యానికి వెళ్ళలేదు యెషయా. ఇంకా వెళ్ళక మునిపే యెహోవా మరలా ఆకాశం నుండి ఎవరితో మాట్లాడుతున్నాడు? యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయి, నువ్వు మరలా తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళు, ఎందుకంటే నేను హిజ్కియా యొక్క కన్నీటిని నేను చూశాను. అక్కడ ఎంత మధురమైన మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. హిజ్కియా యొక్క కన్నీళ్ళు నేను ఏం చేశాను? చూశాను. చూడండి అక్కడ ఏమని ఉందో చూడండి. 20వ అధ్యాయంలో చూసినప్పుడు 5వ వచనం, 20వ అధ్యాయము 5వ వచనం, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు. చూడండి ఎంత గొప్ప మాట కదా. సో దేవుడు ఎవరి కన్నీళ్ళు చూశాడు? వెంటనే టైం తీసుకున్నాడు దేవుడు. అంటే నీ ప్రార్థనలో ఉన్న యథార్థతను బట్టి, నీ ప్రార్థనలో ఉన్న ఆ యొక్క సీరియస్నెస్ని చూసి దేవుడి జీవితంలో కార్యాలు చేస్తాడు, వింటాడు కదా. మనం చేసే ప్రార్థనలో సీరియస్నెస్ లేకపోతే, ఆయన వీడికే అడిగేవాడికే ఇంత సీరియస్నెస్ లేదు, ఇంత శ్రద్ధ లేదు, నేనెందుకు చెయ్యాలనుకుంటాడు దేవుడు కదా. సో హిజ్కియా యొక్క ప్రార్థనలో ఏముందంటే చాలా నిబద్ధత ఉంది. ఆ ప్రార్థనలో యథార్థత కనిపిస్తుంది. ఆ ప్రార్థనలో ఎట్లా ఉంది? పశ్చాత్తాపం. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? పశ్చాత్తాపము చెందినప్పుడే కదా. సో ఈ కన్నీళ్ళు ఎవరు చూశారు? దేవుడు చూస్తాడు కదా. మనం అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, నా సమస్యను దేవుడు చూస్తున్నాడా, నా కష్టాన్ని దేవుడు చూస్తున్నాడా అని మనం చాలాసార్లు అనుకోవచ్చు. కానీ నీలో యథార్థత కనుక ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. నీలో ఉన్న యథార్థత, భక్తి జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు కదా. ఆ కన్నీళ్ళు ఒట్టిగా పోవు కదా. కొంత సమయం పట్టచ్చు కొన్నిసార్లు, కానీ ఆ కన్నీళ్ళు వ్యర్థంగా పోవు కదా. తన తమ్ముడు పోయి చాలా ఏడుస్తున్న మరియని దేవుడు చూసి తన కన్నీళ్ళు దేవుడు ఏం చేశాడు? తుడిచాడు కదా. ఆమె కన్నీళ్ళతో ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీటిని దేవుడు తుడిచిన దేవుడు నీ కన్నీటిని తొడకుండా ఉండగలడా కదా. నీవు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఏ కుటుంబ సమస్యతో బాధపడుతున్నా, నువ్వు యథార్థంగా కనుక జీవించడానికి ప్రయత్నం చేస్తే, నీ యొక్క క్రియలు, నీ యొక్క పనులు దేవుని యొక్క సేవకు అనుకూలంగా ఉంటే, దేవుని యొక్క పరిచర్యకు అనుకూలంగా ఉంటే, ఖచ్చితంగా హిజ్కియా జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఖచ్చితంగా చూడగలుగుతాం. మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే ఆ యథార్థత లేదు, ఆ భక్తి జీవితం లేదు, ఆ దేవునికి అనుకూలమైనగా మన యొక్క జీవితం, మన భక్తి జీవితం లేదు. కనుకే మనం ఎంత సంపాదించినా అది చిల్లి సంచులేసిన చిల్లిగవ్వలాగా అయిపోతుంది. మనం ఎంత మంచి ఆహారం తిన్నా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనం అన్ని పకడ్బందీగా నిర్మించుకుంటున్న అన్ని సమస్యలు మనకి చుట్టుముడుతున్నాయి. గల కారణం ఏంటంటే మనం దేవుని ఎడల యథార్థత మనకు లేదేమో, దేవుని ఎడల మనము అనుకూలంగా మన యొక్క జీవితం లేదేమో. మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి మనం దేవుడు ముందిస్తున్నాడు కదా. హిజ్కియా యొక్క కన్నీళ్ళు దేవుడు చూచాడు, ఆయన యథార్థతను దేవుడు చూశాడు. వెంటనే యెషయాని వెళ్ళమన్నాడు. యెషయా వెళ్ళి చెప్పినప్పుడు అతని యొక్క జీవితంలో ఎంత సంతోషము కదా. తో ఒక విషయం కోసం కదా దేవుడు అన్నాడు కదా, 15 సంవత్సరాల హిజ్కియా యొక్క ఆయుష్ని ఏం చేశాడు? పెంచాడు. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు తాను చేసిన యథార్థమైన కన్నీటి యొక్క ప్రార్థన యొక్క ఫలితంగా చచ్చిపోవలసినోడు ఆ జీవితం అంతమైపోవలసింది. కానీ ఎన్ని సంవత్సరాలు పెంచాడు? 15 సంవత్సరాలు పెంచాడు కదా. చాలామంది జీవితాలు ఈ అద్భుతాలు చూస్తాయి. హిజ్కియా జీవితంలో జరిగిన అద్భుతాలు అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాల్లో మనం ఈ లోకంలో కూడా ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మనము చూస్తున్నాం. కానీ హిజ్కియా చూపిన కృతజ్ఞత చూపించకపోతే మరలా అదేమవుతుందంటే రిపీట్ అవుతుంది కదా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఆ వచనాలు మనం తర్వాత చదువుకొని టైం లేదు కనుక నేను దాన్ని చెప్పను. కానీ యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. ఏ విధంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు, ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని
ఘనపరిచాడు. ఎందుకు ఘనపరిచాడు అంటే అక్కడ ఉంటుంది హిజ్కియాకు కలిగిన ఆరోగ్యాన్ని బట్టి, హిజ్కియాకు కలిగిన ఆ యొక్క కృపను బట్టి కదా. వెళ్ళి ఏమంటాడంటే ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. హిజ్కియాతో చెప్పాడు. హిజ్కియా వెళ్ళి ఏం చేశాడు, యెషయా వెళ్ళి ఏం చేశాడు, ఇతడికి ఒక గాయమైంది కాళ్ళ మీద. ఎవరికి? హిజ్కియాకి. అది ఇప్పుడు భాషలో మనం చెప్పాలంటే ఒక క్యాన్సర్ అనుకోవచ్చు. ఒక పెద్ద పుండు వేసింది, ఒక కూడుగుడ్డ అంత ఆకారంలో ఒక పుండు వేసింది. ఆ పుండు అతన్ని ఏం చేస్తుంది, మరణానికి దారి తీయబోతుంది. అయితే ఆ పుండుని దేవుడు ఏం చేశాడు, ఏమన్నాడు, అక్కడ ఏ ఫలాలతో, అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు ఏమయ్యాడు, బాగుపడేను. చూడండి, అంజూరపు పండును ముద్ద చేసి ఆ ముద్దను ఏం చేశాడు, ఆ యొక్క గాయాన్ని కట్టగా ఆ గాయం ఏమైంది, మరణించవలసిన గాయం, మరణానికి దారి తీస్తున్న ఆ గాయాన్ని దేవుడు ఏం చేశాడు, ముట్టి స్వస్థపరిచాడు కదా. సో ఈ లోకంలో మెడిసిన్స్ కానీ, ఈ లోకంలో వైద్యం కానీ ఎవరిచ్చింది, అది దేవుడిచ్చిందే కదా. ఆనాడు ఆదిమ కాలంలో మనం చూసినప్పుడు ఆ పండ్ల ద్వారాను, ఆ ఆకుల ద్వారాను, ఆ వృక్ష యొక్క ఆ వేర్ల ద్వారాను ఏం చేసేవారు, వైద్యము చేసేవారు. అదంతా దేవుడిచ్చింది కదా. ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ అన్నీ కూడా దేవుడిచ్చిన ఆ యొక్క ఫలాల నుండి, వృక్షాల నుండి, వేర్ల నుండి, సముద్ర చేపల నుండి ఏం చేస్తున్నారు మెడిసిన్స్ని. అది ఏ రోగమైనా సరే, మరణకరమైన రోగమైనా సరే, చిన్న జ్వరమైనా సరే, ప్రకృతిలో దేవుడిచ్చిన ఆ యొక్క వాటి నుండి దేవుడు ఏం చేస్తున్న మెడిసిన్స్ని ఇస్తున్నాడు, వైద్యాన్ని. అంటే దేవుడు ఆయన కృప రోజు రోజుకి పెరిగింది తప్ప తగ్గిపోలేదు. గత శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఏం చేశాడు, ఏదైనా తోటలో మనకు ఆరోగ్యాన్నిచ్చే, స్వస్థతనిచ్చే సకల వృక్షాలను ఏం చేశాడు, అక్కడ పెట్టాడు కదా. చెప్పాను కదా, 3 రకాలైన ఫలాలు పెట్టాడు అక్కడ. ఒకటేంటి, ఆహారానికి ఉపయోగపడే ఫలాలని, 2 జీవవృక్ష ఫలాల్ని, 3 ఏం చేశాడు, మరణానికి దారితీసే తెలివి జ్ఞానాన్నిచ్చే వృక్షాన్ని కదా. దేవుడు ఏం చెప్పాడంటే ఒకటే తినొద్దన్నాడు. ఏంటి తినొద్దన్నాడు, నిన్ను నాశనం చేసేదాన్నే తినొద్దన్నాడు తప్ప నిన్ను బాగు చేసేదాన్ని తినొద్దనేమి. దేవుడు అంత విలువైన మాట చెప్తే మానవుడు దాన్ని తప్పేస్తాడు కదా. సో హిజ్కియా ఇక్కడ ఏం పొందాడు, ఇప్పుడు స్వస్థతను పొందాడు. దేన్ని బట్టి స్వస్థత పొందాడు, తన యొక్క యథార్థతను బట్టి, తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి. తన యొక్క భక్తి జీవితం ఎవరికి అనుకూలంగా ఉంది, దేవునికి అనుకూలంగా ఉంది. మన భక్తి జీవితం యథార్థంగా ఉంటే, మనలో సత్యం ఉంటే, మనలో నీతి ఉంటే, మన భక్తి జీవితం దేవునికి అనుకూలంగా ఉంటే, మనకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలోని దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఈజీగా బయటికి దేవుడు విడిపిస్తాడు. మన బిడ్డల యొక్క భవిష్యత్తులు బాగుండాలన్నా, మన కుటుంబ భవిష్యత్తులు బాగుండాలన్నా, మనం ఈ లోకంగాను ఆయన సర్వలోకంలో ఆయన నిత్యరాజ్యంలో ఉన్నతంగా ఉండాలంటే మనము ఆయన పట్ల ఉండే యథార్థ జీవితం. 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూసుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మరల ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఏమని కనిపిస్తున్నాయి, ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుని యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకు కదా. ఇల్లు చక్కబెట్టుకుంటే నీకు ఏదైనా ఆస్తులుంటే నీ పిల్లలకు రాసుకుంటావు, ఎవరికి రాసుకుంటావు రాసేసుకో. ఇంకేదన్నా నీ భార్యకి, నీ పిల్లలకి ఏమైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పేసుకో. ఎందుకంటే ఇంకా డాక్టర్స్ ఏమంటారు, ఆమె ఇంకా అయిపోయింది ఆ పరిస్థితి, మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడనని చెప్తారు కదా డాక్టర్స్, చనిపోయే స్థితిలో ఉన్నారని అనిపించినప్పుడు. దేవుడు కూడా అదే చెప్పాడు, ప్రవక్త కూడా అదే చెప్పాడు, నీ ఏదన్నా చక్కబెట్టుకోవాలనుకో చక్కబెట్టేసుకో, ఎందుకంటే చచ్చిపోతావు నువ్వు. కానీ మరణాన్ని దేవుడు ఏం చేశాడు, తప్పించాడు. దేవుడు ఎందుకు తప్పించాడంటే తన యొక్క యథార్థత జీవితాన్ని బట్టి, తన యథార్థత ప్రార్థన బట్టి. ఆయన యొక్క ప్రార్థన ఎవరు విన్నాడు, దేవుడు విన్నాడు. ఆయన కన్నీళ్ళు ఎవరు చూశాడు. సో నీవు ఈ లోకంలో కన్నీళ్ళు ఎవరి దగ్గర పెట్టుకున్నా ఆ కన్నీళ్ళు ఎక్కువ అవుతాయి తప్ప ఎవరో నీ కన్నీళ్ళు తొడవరు. నీ కష్టం ఎవరితో చెప్పుకున్నా ఆ కష్టాన్ని ఎవడో తీర్చేవాడు ఈ లోకంలో ఎవడను లేడు. సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే నీ కన్నీళ్ళు, నీ కష్టము, నీ బాధ ఆయన శాశ్వతంగా తీర్చగలడు కదా. ఇంకా అవ్వదు అనుకోవచ్చు.
కొన్నిసార్లు ఇంకా కుటుంబాలు నాశనం అయిపోతాయి అనుకోవచ్చు. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు యథార్థంగా చేసిన ప్రార్థన, కన్నీళ్లతో చేసిన ప్రార్థన, నీ యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో చేసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుని యొక్క జీవితంలో ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి నుండి ప్రతిఫలాన్ని పొందుకున్న మనము హిజ్కియా ఏం కృతజ్ఞత చూపించాడు చూద్దాం. 9వ వచనంలో చూసినప్పుడు, యోధా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది ఏంటంటే అతడు ఏ విధంగా కృతజ్ఞత చెప్తున్నాడు అన్న విషయం ఇక్కడ అన్నీ ఉంటాయి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళం ద్వారా పోవలసి వచ్చాను, నా ఆయుష్షు పోగొట్టుకొని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషుల కానక పోదునని నేను అనుకుంటుని, నా నివాసము పెరికి వేయబడిను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకుని పోబడిను, నేయువాడు తన ఇట్లా ప్రతి విషయం, ప్రతి మాట చాలా విలువైన కృతజ్ఞత హృదయంతో అతడు ఆ యొక్క దేవుని గణపరుస్తూ ఉంటాడు. కేవలం నోటి మాట ద్వారా హిజ్కియా దేవుని గణపరచలేదు, కానీ క్రియల ద్వారా దేవుణ్ణి ఏం చేశాడు? గణపరిచాడు కదా. కృతజ్ఞత అనేది క్రియల ద్వారా చూపించేది మాత్రమే. నీవు నోటిది ఎంత చెప్పినా అది నిజమైన కృతజ్ఞత మాత్రము కాదు. దేవునికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవునికి అన్ని పరిస్థితులు అనుకూలపరిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడో అది తోచా తప్పకుండా నువ్వు పాటించాలి. ప్రార్థన చేసుకుందాం అందరి తరలో వంచని. పరిశుద్ధుడు నమ్మకమైన దేవా, ఇంతవరకు ప్రభువా నీ వాక్యం ద్వారా ప్రభువా సూటిగా తేటగా మాతో మాట్లాడావు ప్రభువా. హిజ్కియా మరణకరమైన రోగం అతనికి రాగా ప్రభువా అతని పని అయిపోయింది అని నువ్వు చెప్పావు, కానీ అతడి యొక్క కన్నీటి ప్రార్థన యథార్థతను బట్టి తన ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచావు ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆయన్ను మాత్రమే కాదు కానీ తన పట్టణమును కూడా ఆయన కాపాడాడు. నీ యథార్థత జీవితము, నీ భక్తి జీవితము, నీ కన్నీటితో చేసిన నీ ప్రార్థన, నీవు దేవునికి అనుకూలంగా బ్రతకడాన్ని బట్టి అది నీకు మాత్రమే క్షేమం కాదు కానీ, నీకు మాత్రమే ఆశీర్వాదం కాదు కానీ, అది నీ బిడ్డలకి ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ భక్తి జీవితాన్ని బట్టి, నీవు దేవునికి చూపించిన ప్రేమను బట్టి అది నీకు మాత్రమే ఆశీర్వాదంతో అయిపోదు కానీ అది నీ బిడ్డలు కూడా చూస్తారని విషయం మర్చిపోవద్దు. నీ బిడ్డలు కూడా చూస్తారని మర్చిపోవద్దు. హిజ్కియా తన పట్టణమంతా కూడా చూసింది ఆ ఆశీర్వాదము. తన పట్టణమంతా దేవుని యొక్క కాపుదల పొందుకుంది, దేవుని యొక్క కృప పొందుకుంది. ఈ రోజున నీవు నీ కుటుంబము దేవుని యొక్క కృప పొందుకోవాలంటే హిజ్కియా పొందుకున్నట్టు నీవు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీవు దేవునికి యథార్థంగా ఉండాలి, దేవుని పట్ల సత్యంతో నడుచుకోవాలి. దేవుని యొక్క పట్ల దేవునికి నువ్వు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తే హిజ్కియా పొందుకున్న ఆశీర్వాదాన్ని తప్పక పొందుకుంటావు. అటు కృప దేవుడికి అనుగ్రహించునుగాక. ఆమేన్.